హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ మార్నింగ్ మంత్ర. ఈరోజు మార్నింగ్ మంత్రలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ శ్రీజ్యోతి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. అసలు ముందుగా వెల్నెస్ కోచ్ అంటే ఏంటి, మానవ జీవితంలో ఈ వెల్నెస్ కోచ్ పాత్ర ఎలా ఉంటుందంటారు? వెల్నెస్ కోచ్ అంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్న ఈ ఆధునిక యుగంలో మానసికంగా శారీరకంగా వర్క్ ప్రెజర్ అనేది బాగా పెరిగిపోయి ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మెంటల్లీ అవ్వచ్చు, ఫిజికల్లీ అవ్వచ్చు. అలానే వీటన్నిటికీ ఈ యొక్క ఆధునిక యుగంలో ఉన్న ఈ యొక్క ఇబ్బందులకి, ఈ స్ట్రెస్ నుంచి బయటపడటానికి ఒక సపోర్ట్ అనేది కావాలి. అది ఎలాను అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనకి ఒక స్పోర్ట్స్ కోచ్ అనేది ఖచ్చితంగా ఉంటారు డెఫినెట్గా. ఎందుకంటే కనుక కోచ్ లేనిదే వాళ్ళు ముందుకనేది వెళ్ళటం జరగదు. అలానే లైఫ్ కోచ్ అని కూడా మనం వింటూనే ఉన్నాము. అలానే కూడా సెలబ్రిటీస్ ఎక్కువగా హెయిర్ స్టైలిస్టు, క్లాత్స్కి సంబంధించి, జ్యువెలరీకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా కూడా వాటిని ఫాలో అవుతూ ఉంటారు. అలానే ఇప్పుడు కూడా ఈ ఆధునిక కాలంలో మనకున్న ప్రతి పరిస్థితిని మార్పుని బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తమలో ఉన్న స్ట్రెస్ని, ప్రెజర్ని బయటకు పెట్టుకోవడానికి ఎలా పెట్టుకోవాలి అనే మార్గం తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటి కోసం అనేది ఈ వెల్నెస్ కోచెస్ అనేది ఉండటం జరుగుతుంది. ఈ వెల్నెస్ కోచెస్ అనే దానిలో ఏంటి అంటే మీకు వెల్నెస్ కోచ్ అనే పదంలోనే అర్థమవుతుంది. వెల్నెస్ అంటే ఆరోగ్యకరంగా ఉండటం, దానికి ఆపోజిట్ సిక్నెస్ అంటే అనారోగ్యకరంగా ఉండటం. ఎవరైనా దేన్ని ఎంచుకుంటారు? వెల్నెస్ అంటే ఆరోగ్యకరంగా ఉండాలని ఎంచుకుంటారు. సో అట్లా వాళ్ళకున్న లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళకున్న ప్రెజర్స్ని బట్టి డైలీ మనము ఎలా ఉంటే ఆరోగ్యకరంగా ఉంటాము, సిక్నెస్లోకి వెళ్లకుండా ఉండాలంటే, మంచిగా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఆ ఆహారంలో కూడా పోషకాహారం అనేది ఎటువంటిది తీసుకోవాలి, మనం డైలీ తీసుకునే వాటర్ ఎంత తీసుకోవాలి, స్లీప్ మనం నిద్రపోయే టైము ఎన్ని అవర్స్ మంచిగా హెల్తీగా పడుకుంటే మంచిది, అలాగే మనం స్ట్రెస్ లెవెల్స్ లేకుండా ఎంత హ్యాపీగా ఉండాలి, ఎలా తగ్గించుకోవాలి, వాళ్ళని క్రమక్రమంగా ఎలా తగ్గించుకోవాలి, రెండోది మన శరీరానికి వ్యాయామం ఎంత కావాలి, ఇలా ప్రతి ఒక్క దానిలో కూడా ప్రతి ఒక్క ప్యాటర్న్లో కూడా అందరికీ సపోర్ట్గా ఉంటూ పర్సన్ టు పర్సన్ స్పెషల్గా డిజైన్ చేసే వాళ్ళని వెల్నెస్ కోచెస్ అంటారు. ఈ వెల్నెస్ కోచెస్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క మెంటల్, ఫిజికల్ స్ట్రెస్ లెవెల్ ప్రతి విభాగంలోనూ పర్సన్ టు పర్సన్ సపోర్ట్గా ఉండి వాళ్ళు అనుకున్న గోల్స్కి రీచ్ అయ్యేలాగా చేయడానికి సపోర్ట్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ వెల్నెస్లో కూడా మనం మనిషి యొక్క లైఫ్ స్టైల్ కరెక్షన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. ఆ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అనేవి ఏవి అంటే వాటిలో మనం ముఖ్యంగా ఒక 5 చెప్పుకోవచ్చు. అవి ఒకటి, ఫస్ట్ న్యూట్రిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనిషి యొక్క జీవితంలో న్యూట్రిషన్ అంటే పోషకాహారం. న్యూట్రిషన్ యొక్క పాత్ర ఏమిటి, ఎంతవరకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏ సమయానికి తీసుకోవాలి, ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ బియ్యంని బట్టి ఎంత అవసరం ఉంటుందనేది చెప్పడం జరుగుతుంది. రెండవది వాటర్ ఇంటేక్. డైలీ మనిషికున్న ఎత్తును బట్టి, బరువును బట్టి ఎంత వాటర్ తీసుకోవాలి, ఎలా తీసుకుంటే కనుక మనకి లోపల ఉన్న సెల్స్ అనేది చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉంటాయి అనే ప్యాటర్న్ గురించి చెప్పడం జరుగుతుంది. మూడవది వచ్చేసరికి హెల్దీ స్లీప్ అనేది ప్రతిరోజు 8 గంటలు అవసరము. ఆరోగ్యకరంగా మనకి ఎటువంటి మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా మంచి నిద్ర రావడానికి, హెల్దీ స్లీప్ ఉండటానికి ఎలా మనం ప్రయత్నించాలి అనే దాని గురించి సపోర్ట్ చేయడం జరుగుతుంది. నాలుగోది వచ్చేసరికి స్ట్రెస్ లెవెల్స్ ఇప్పుడు ఎక్కువగా ఉన్న మేజర్ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి కూడా. ఆ స్ట్రెస్ లెవెల్స్ని ఎలా తగ్గించుకోవడానికి కావాల్సిన మనకి చుట్టూతో ఉన్న సిచ్యువేషన్స్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, అలాగే మనం తీసుకునే డైలీ ఫుడ్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఇంకా 5వది వ్యాయామము. మనిషికి కావాల్సిన శారీరక వ్యాయామము ప్రతిరోజు ఎంత అవసరము, వాళ్ళ వయసులను బట్టి, వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి ఎంతవరకు తీసుకోవాలి, ఎలా చేయాలి, ఇలా ప్రతి ఒక్క ప్యాటర్న్ గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది వెల్నెస్ కోచెస్. అలాగే మేడం, మీరు ఇప్పుడు చెప్పిన ఈ వెల్నెస్ కోచ్ విభాగంలో న్యూట్రిషన్ ప్రాముఖ్యత ఏంటంటారు? న్యూట్రిషన్ అంటే కనుక అర్థం పోషకాహారం అండి. మనం తీసుకునే ప్రతి ఫుడ్ న్యూట్రిషన్ కాదు, బట్ మనం తీసుకునే ప్రతి న్యూట్రిషను మంచి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కూడా. ఈ న్యూట్రిషన్ అంటే పోషకాహారం. ఈ పోషకాహారం మనం డైలీ తీసుకుంటున్నామా లేదా అనేది మనకి ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. ఎందుకు అంటే మనం పూర్వకాలంతో పాటు పోలిస్తే ఇప్పుడు మనకి పండించే విధానం అవ్వచ్చు, వండే విధానం అవ్వచ్చు, నిల్వ చేసుకునే విధానం అవ్వచ్చు, అన్నీ కూడా మనకి చాలా మారిపోయినాయి. సో పాతకాలంలో అయితే కనుక మనకి వెంటనే
దగ్గరగా ఉండి పండించుకొని మంచి పొలాల్లో పండించుకునే వాళ్ళు, ఎటువంటి ఎరువులు కెమికల్స్ లేకుండా మంచి ఎరువుల సహాయంతో సేంద్రియ ఎరువులతో మనకి పండించుకునేవాళ్ళు. ఇప్పుడు అలా అన్ని ప్రతి ఒక్కటి కూడా మారిపోవడం జరిగింది. సో అలా మారిన దాని ఫుడ్లు తినాలంటే ఎక్కువగా మనకి అనేక రకాలైన పాతకాలంలోకి వెళ్ళలేము, అలాంటి ఫుడ్ని తీసుకునే పరిస్థితుల్లో మనం లేము. కాబట్టి మనం ఎంచుకునే ప్రతి దానిలోనూ పోషకాహారం ఉందో లేదో అని గమనించి తీసుకోవాలి. ఎందుకు అంటే పోషకాహార లోపం వల్లే ప్రతి ఒక్క అనారోగ్య సమస్య వస్తుందని ప్రతి డాక్టర్ గారు చెప్తున్నారు. మనం తీసుకునే ఆహారమే మంచి ఔషధంగా ఉండాలి తప్ప మనం మందుల మీద ఎక్కువగా ఆధారపడకూడదు అని ప్రతి డాక్టర్ గారు చెప్తున్నారు మనకి. సో అట్లానే మనం తీసుకునే వాటిలో పోషకాహారం ఎక్కువగా ఉండేవి అంటే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలని చెప్తున్నారు. వాటితో పాటు కార్బోహైడ్రేట్స్ అని తీసుకోవాలి, ప్రోటీన్స్ ఎలా ఉండాలి, మంచి హెల్దీ ఫ్యాట్స్ ఎలా తీసుకోవాలి, మంచి ఫైబర్ ఎలా తీసుకోవాలి, వాటర్ ఇంటెక్ ఎలా ఉండాలి, ఈ విటమిన్స్ మినరల్స్ అనేవి ఎలా తీసుకోవాలి అనేవి ప్రతిదీ కూడా న్యూట్రిషన్ విభాగంలోకి వస్తాయి. సో మనం తీసుకున్న ఐడియల్ ప్లేట్ ప్రతిరోజు కూడా ప్రతి మనిషి కూడా తీసుకునే ప్లేట్లో ఒక ఐడియల్ ప్లేట్గా ఉండేలాగా తీసుకోవాలి. ఎందుకు అంటే కనుక మనకి ఆ న్యూట్రియంట్స్ లోపం వల్లనే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క వచ్చే అనారోగ్య సమస్య అనేది కూడా న్యూట్రిషన్ లోపం వల్లనే వస్తుందని చెప్పి అందరికీ తెలుసు. అవన్నిటిని మనం ఫిల్ చేయాలి అంటే కనుక మనం తీసుకునే ప్లేట్లో ప్రతిరోజు కూడా ఫైబర్, ఒక మనిషి యొక్క ఎత్తుకి బరువుకు తగినట్లుగా ఫైబర్ అంత తీసుకోవాలి డైలీ. వాళ్ళు తీసుకునే ప్లేట్లో ప్రోటీన్, మంచి మాంసకృతులు ఎన్ని ఉండాలి, హెల్దీ ఫ్యాట్స్ ఎన్ని ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఎన్ని ఉండాలి, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అంటే కనుక కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు ఎలా ఉండాలి అనే వాటిని మనము ప్రతిరోజు విశ్లేషించి జాగ్రత్తగా తీసుకోవాల్సింది తప్పనిసరి. అలాగే మేడం, ఎటువంటి లైఫ్ స్టైల్ ఆరోగ్యానికి మంచిదంటారు? ఇప్పుడున్న ఈ ఆధునిక కాలంలో లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కనుక లైఫ్ స్టైల్స్ కరెక్షన్స్ వల్లనే మనకి హెల్త్ ఇష్యూస్ అనేది చాలా వస్తున్నాయి. లైఫ్ స్టైల్లో చిన్న అంటే మన జీవన విధానంలో చిన్న మార్పులు తీసుకోవటం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు. మెడిసిన్ ఫ్రీ లైఫ్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. మళ్ళీ మొదటికి వస్తే మనం చెప్పుకోవాల్సింది మన పూర్వీకుల గురించే చెప్పుకుంటాము. అందరూ కూడా ఉదయం పూట 5 గంటలకే నిద్ర నుంచి లేకపోవటము, తర్వాత వాళ్ళ వయసు తగినట్లు ఎంతో కొంత శారీరక వ్యాయామం అనేది కలిగి ఉండటము, దాన్ని తగినటువంటి మంచినీళ్ళు తీసుకోవటము, ఎక్కువగా సరైన సమయానికి సరైన పోషకాహారం తీసుకోవడం అనేది మేజర్ రోల్ అండి. మనం తీసుకునే ప్రతిరోజు ఫుడ్లో 80% న్యూట్రిషనే మనకి దాదాపు భర్తీ చేస్తుంది బాడీలో. 20% లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అనేది చాలా ఉంటాయండి. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు లేవటము, వ్యాయామం చేయటము, మంచి పోషకాహారం తీసుకోవటము, దాంతోపాటు మంచి వాటర్ ఇంటేక్ తీసుకోవటము, ఎందుకంటే మన లోపల ప్రతి సెల్కి వాటర్ కావాలి కాబట్టి తీసుకోవటము, అలాగే స్లీపింగ్ ప్యాటర్న్, నిద్ర సమయం అనేది కరెక్ట్ ఒక టైంకి ఫిక్స్ చేసుకొని సెల్ ఫోన్స్ని దూరంగా పెట్టి టైంకి నిద్రపోవటము, దీనికంటే మేజర్ది స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవటము, స్ట్రెస్ లెవెల్స్కి గురి కాకుండా మన ఫుడ్లో మన లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకోవడం అనేది తప్పనిసరి అండి. సో ఇదండి ఈరోజు మార్నింగ్ మంత్రాలో వెల్నెస్ కోచ్, ప్రముఖ న్యూట్రిషన్ శ్రీ జ్యోతి గారితో